వెల్కమ్ టు రాయల్ న్యూస్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ భారీ వర్షాలు వరదలకు సర్వం కోల్పోయి నిరాశ్రయులైన వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు అలాగే ఆంధ్రప్రదేశ్ అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ పిలుపు మేరకు అపస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గ యూనిట్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ టి అమీర్ భాష ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని పడకండ్లలోని కేపీజీ హైస్కూల్లో విద్యార్థులను వరద బాధితుల సహాయార్థం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధ్యక్షులు అమీర్ భాష మాట్లాడుతూ విజయవాడ వరద బాధితుల సహాయార్థం ప్రతి యార్ది రూ10 గాని రూ20 గాని తప్పకుండా ఇంకా ఎక్కువైనా ఇవ్వచ్చు. ఈ డబ్బు తమ తల్లిదండ్రులతో విషయం చెప్పి తమ ఇచ్చే ప్యాకెట్ మనీ అమౌంట్లో ఇవ్వాలని, ఇంకా తమ ఇంటి ప్రక్కన గాని మిత్రులతో గాని బంధువులతో కానీ డబ్బు విరాళ రూపంలో సేకరించి పాఠశాల కరస్పాండెంట్ కు ఇచ్చి మానవతా దృక్పథంతో సేవా భావంలో విద్యార్థులు సమాజ సేవలో స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటూ ఈ వసలైన డబ్బు అన్ని స్కూళ్ల వాళ్లు జమ చేసి జిల్లా అసోసియేషన్ ఇచ్చి రాష్ట్ర కమిటీ మొత్తం డబ్బును ముఖ్యమంత్రి సహాయనిధికి అందించడం జరుగుతుందని తెలిపారు. ఒక అమౌంట్ వసూలు చేసి ఆ డబ్బును ఒక వస్తువుల పేరుతో అన్ని జమ చేసి తర్వాత మేము వచ్చిన డబ్బును కూడా జిల్లా కమిటీ మా కేంద్ర కమిటీ ఉంటుంది వాళ్ళ పిల్లలకు ద్వారా ఇచ్చేసి ఆ యొక్క డబ్బునంతా కూడా మన యొక్క ముఖ్యమంత్రి గారి సహాయనిధికి అందించి నిరాశలైన వాళ్ళందరికీ కూడా సహాయం చేసేటట్లుగా చేయాలన్నటువంటి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు కేపీజీ హై స్కూల్లో మొదటగా ఈ ప్రారంభం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులకు విజ్ఞప్తించంటే ఇప్పుడు మనం ఎంతో ప్రతిరోజు చూస్తుంటాం విద్యార్థులు మన ప్యాకెట్ మనీ అంటే 10 కానీ 20 కానీ పేరెంట్స్ తీసుకుంటారు, ఖర్చు పెట్టుకుంటాం. మీరు పెట్టే ఖర్చులో ఈ యొక్క వరద బాధ్యతల కోసం రూ10 కానీ రూపాయలు కానీ ఇంకా ఎక్కువ ఇంతనే చెప్తాం. మీ పేరెంట్స్ మీ తల్లిదండ్రులు చెప్పి ఈ విషయం కూడా ఆ యొక్క డబ్బును ఈ యొక్క పాఠశాల యాజమాన్యానికి అందజేయాలని కోరుకుంటూ, అలాగే మీరు వీలుంటే కూడా ఇంకా జనవరి చూస్తున్నాం కూడా ఈ యొక్క పక్కన ఎవరో మిత్రులు ఉన్నా, మీ బంధువులు ఉన్నా, మీ ఇంటి పక్కన అట్లా కూడా ఒకటి చేయొచ్చు. ఎంతో కొంత 10, 20, 30, 50 ఎంతన్నా ఇది వస్తాం పెట్టకూడదు. ఈ యొక్క కార్యక్రమం మీరు అందరూ కూడా అంటే ఈ యొక్క సేవా కార్యక్రమంలో మనం అందరం కూడా వరద బాధితుల కోసం ఈ యొక్క డబ్బునంతా కూడా ముఖ్యమంత్రి సహాయానికి అందించి ఈ యొక్క కార్యక్రమం మీరు అందరూ కూడా సహాయం చేయాలని. ఎందుకంటే అక్కడ ఇంత పరిస్థితులు తీళ్ళు చోట అక్కడ తిండి లేక నీళ్ళంతా వచ్చేసి బయట ఎక్కి తర్వాత అంతా ఉండే ఇంట్లో సామాన్లు అన్నీ ఏముండేవాళ్ళం. దాదాపు ఇంట్లో వంటలు కానీ ప్రతి ఒక్కటి నీళ్ళలో కొట్టడం కూడా జరిగింది. అంటే అంత భయంకరమైన పరిస్థితి మరి అక్కడ ఉంది. కాబట్టి వాళ్ళు మనం ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఆలగడ్డ పెట్టడం తరఫున అపుష్మా ఆలగడ్డ తరఫున వాటి మీరు అందరూ కూడా విద్యార్థులు ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి సేవా ఫలం మీరు చేసుకోవాలని అలవాటు చేసుకోవాలి. మనం అందరికీ మానవత ఉంటే అదే ఒకరినొకరు సహాయపడడం ఒక ఏదైనా ఆపద వచ్చినప్పుడు కానీ విపత్తు జరిగినప్పుడు కానీ. కాబట్టి మీ విద్యార్థులందరూ కూడా మా తర్వాత మీ తరంలో ఎలా చేయాలని మీ టీచర్స్ కూడా చెప్తారు. ప్రతి ఒక్కరూ రూ20 కానీ 10 కానీ 50 ఇష్టం ఎంతైనా సరే ఆ యొక్క వసూలు చేసి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయాన్ని ఇచ్చి అందరూ కూడా మనం ఈ యొక్క వరద బాధితులు నిరాశ్రయులు అందరికీ చేర్పిస్తామని సభాముఖంగా మీ అందరికీ నేను విన్నపం చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పాఠశాల యాజమాన్యానికి టీచర్స్కి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఈ విషయంలో మీ యొక్క ఉపాధ్యాయులు ఈ విషయంగా విద్యార్థులకు ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి మీరు అందరూ తెలిసిన విషయం టీవీలో చూసాం. మీరు అందరూ వాళ్ళకు విద్యార్థులకు ఈ విషయం వివరించి ఈ యొక్క సేవకులు విద్యార్థులుగా వాలంటీర్ చేయాల్సిన మీ అందరినీ మరొకసారి ఉపాధ్యాయులందరూ మేము విన్నవించుకుంటున్నాం. నాకు అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.